హాయ్, దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ idlebrain.com. మా శ్రీరామ్ వేణు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఫిల్మ్ తమ్ముడు 4th జూలై రిలీజ్ అవుతుంది. హలో అండి. హలో సార్. హలో జీవి గారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో. అవును. మీరు అసలు మీ పేరు ఇంతకుముందు వేణు శ్రీరామ్ అని ఉండేది, ఇప్పుడు శ్రీరామ్ వేణు అయింది. అసలు మీ పేరు యాక్చువల్ పేరు ఏంటి? యాక్చువల్ పేరు శ్రీరామ్ వేణువేనండి. ఓకే సార్ నేను యాక్చువల్గా ఇంతకుముందు కదా సార్, నా ఫస్ట్ సినిమాకి వేణు శ్రీరామ్ అని నేను టైటిల్ వేసుకున్నాను. అవును. తర్వాత ఒక పెద్ద ఆయన ఏమయ్యా నీకు శ్రీరామ్ ఏంటి అని అడిగారు. శ్రీరామ్ ఈజ్ మై సర్నేమ్ అండి. శ్రీరామే మా సర్నేమ్ అండి. ఓ. సో ఏంటంటే మరి ఇంత సర్నేమ్ పెట్టుకుని వెనకేసుకున్నావు ఏంటి, శ్రీ అనేది మొదట కదా ఉండాలి, నువ్వు అలాంటిది అలా వెనకేసుకున్నావు ఏంటి, ముందేసుకొని బాగుంటుంది అలా. దట్ ఈస్ జస్ట్ బిఫోర్ ఎంసీఏ రిలీజ్. సో అప్పుడు శ్రీరామ్ నుంచి మారిపోయింది మేబీ అనుకోవచ్చు. కానీ శ్రీరామ్ వేణు అని టైటిల్ ఉంటుంది సార్. ఇప్పుడు మీడియా అంతా వేణు శ్రీరామే అంటుందండి. అది అలవాటు అయిపోయిందండి. ఓకే. మీ మొదటి సినిమా అంత ఎక్కలేదు. అవునండి. మీరు అనలైజ్ చేసుకున్నారా వాట్ వెంట్ రాంగ్ అనేసి? డెఫినెట్గా సార్. అంటే సక్సెస్ అయినా ఎందుకు, సక్సెస్ కాకపోతే ఎందుకు అనేది డెఫినెట్గా ఒక అనాలిసిస్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ విల్ డూ అనుకుంటాను సార్. ఈవెన్ ఐ వెంట్ త్రూ దట్. ఏమని డిసైడ్ చేశారు? ఐ మీన్ అంటే మేబీ అంటే అది ఒక చిన్న సెన్సిటివ్ ఇష్యూ సార్, అండ్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెల్ ఎ డిఫరెంట్ క్లైమాక్స్. సో మేబీ మోర్ ఇంకా ఎంటర్టైనింగ్గా, ఇంకా మోర్ ఎంగేజింగ్గా చెప్పాల్సిందేమో అని అనుకున్నాను. అంటే దట్స్ లైక్ రామ్ కామ్ అన్నప్పుడు ఏంటంటే సార్ బడ్డీ కామెడీ అలాంటివన్నీ యూ ఎక్స్పెక్ట్, బట్ అందులో అది ఉండదు. ఫ్లాట్గా అలా సిన్సియర్గా అలా వెళ్ళిపోతుంటుంది. సో దట్ వాజ్ మిస్సింగ్ అనిపించింది. మ్యూజిక్ వాజ్ దేర్, ఐ కుడ్ హ్యావ్ ప్యాక్డ్. అంటే ఇప్పుడు పక్కన ఒక 2-3 ఫ్రెండ్స్ని పెట్టి ఇంకొంచెం కమర్షియల్ అంటే కమర్షియల్ అనకంటే కూడా మోర్ లైవ్లీగా చేసి ఇంకొంచెం జోక్స్ క్రాక్ చేసి అలాంటివి చేయాల్సింది. ఐ జస్ట్ స్టిక్ టు ద మెయిన్ క్యారెక్టర్స్. యాక్చువల్గా సిద్ధార్థ్, శృతి హాసన్, అన్సిక తప్ప మీకు ఎవరు కనిపించరు, వాళ్ళ పేరెంట్స్ తప్ప ఇంకా మీకు వేరే క్యారెక్టరే ఉండదు సినిమాలో. సో ఐ థింక్ దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ దట్ మైట్ హ్యావ్ మిస్డ్ ఏమో అని అనిపించింది. బట్ స్టిల్ ఈ జనరేషన్ వాళ్ళు నాకు వచ్చి ఓ మై ఫ్రెండ్ని రిలేట్ చేసుకుంటారు సార్. ఎందుకనంటే లైక్ అంటే ఆ రోజులలో కొంచెం ఆ ఫ్రెండ్షిప్ అనే అంటే గర్ల్ బాయ్ బీయింగ్ ఇన్ ద ఫ్రెండ్ అనేది ఇట్ వాజ్ బెస్టీ అనేది అప్పుడు కొంచెం తక్కువ. ఇప్పుడు మ్యూజియంలో కొంచెం మోర్ రిలేటబుల్గా ఉంటుంది. అహెడ్ ఆఫ్ టైమ్స్ తీసారంటారు. ఆనెస్ట్గా అప్పుడు మీడియానే అన్నది సార్ కొంచెం అహెడ్ ఆఫ్ టైం ఇది, ఇలాంటి క్లైమాక్స్ ఏంటి అసలు అని. అప్పుడు ఏంటంటే లైక్ యూనో ఎట్ ద ఎండ్ లైక్ అంటే ఆ మెయిన్ లీడ్ మ్యారేజ్తో సినిమాలు ఎండ్ అయ్యేవి. సో ఇదేంటంటే ఇట్ డిడ్ంట్ ఎండ్ లైక్ దట్. రైట్. అంటే ఈ మధ్య మీమ్స్ వస్తుంటాయి, అంటే బాయ్ ఫ్రెండ్కి కూడా ఇవ్వని యాక్సెస్ బెస్టీకి ఇస్తారనేసి. ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్ అయిన జనరేషన్ అంటే అది. రైట్. మీరు స్టార్ట్ అవటమే రాజు గారి దగ్గర స్టార్ట్ అయ్యారా మూవీస్లో? ఏ ఫిల్మ్కి? ఆర్యాకి. అప్పటి నుంచి మీరు రైటింగ్ టీంలో ఉన్నారు, డైరెక్షన్ టీంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా బయట చేయలేదు. అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్ బేసికల్గా? అంటే యాక్చువల్గా నేను రాజు గారికి అంటే సుకుమార్ గారి త్రూ వచ్చాను నేను. సుకుమార్ గారు అంటే ఈ వాజ్ మేకింగ్ హిస్ ఫస్ట్ ఫిలిం. సో మాకంటే సుకుమార్ గారు ఎక్కడో సిట్టింగ్లో అలా ఫ్రెండ్, అప్పటికి ఇంకా సుక్కు డైరెక్టర్ అవ్వలేదు కదా. సో అలా ఉన్నప్పుడు ఐ మేకింగ్ మై ఫస్ట్ ఫిలిం, యూ కమ్ అంటే నేను వచ్చానండి. సో దట్స్ హౌ ఐ కేమ్ హియర్. నేను తర్వాత ఒక చిన్న రాజుగారితో ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయి సో ఇక్కడే ఉండి ఇక్కడే లైక్ యూనో అంటే ఇమ్మీడియట్గా అప్పుడు ఏంటంటే సుక్కు సినిమాకి కొంచెం లేట్ అవుతుంటే ఇక్కడ ఇంకో సినిమా జరుగుతుంటే ఆ సినిమాకి వర్క్ చేసి సో అలా ఇక్కడ అలా ఉండిపోయామండి. ఇంక ఇక్కడే కథ చెప్పాము, ఇక్కడే బ్రేక్ వచ్చింది. సో దానివల్ల ఇక్కడ ఉండిపోయామండి. ఒక కంఫర్ట్ ఉంది సార్. సో అందుకొరకే ఇక్కడ నుండి వెళ్ళలేదు. డెఫినెట్గా ఇదే కంఫర్ట్. ఇట్ డజంట్ మీన్ దట్ నేను బయట చెయ్యను అనేది కాదు, లేదా రాజుగారు నువ్వు అసలు బయటికి వెళ్ళొద్దు ఇక్కడే చెయ్యాలనేది కాదండి. డెఫినెట్గా ఇఫ్ ఐ ఫైండ్ దిస్ సేమ్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు ఒక ఇమాజిన్ ఇప్పుడు ఒక యాక్టర్, ఒక స్టార్, లేకపోతే ఒక మెయిన్ లీడ్ ఇప్పుడు 100% వెళ్తాం కదా సార్. ఇట్ ఈస్ నాట్ అది మనకి గిరిగీసుకున్నది ఏం కాదండి అది. ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ ఫౌండ్ మనకు ఒక చిన్న కొన్నిసార్లు ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది కదా సార్. సో ఆ కంఫర్ట్ జోన్లో ఐఎమ్ మేబీ ఉన్నానేమో. రైట్. ఎంసీఏ కమర్షియల్గా హిట్ అయింది, మంచి హిట్. ఆ హిట్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉన్నారు.
I mean, and you waited for so many years. నో యాక్చువల్గా నేను ఎంసీఏ తర్వాత ఇమ్మీడియట్గా ఐ వాజ్ సపోజ్ టు డూ ఐకాన్ అండి. అప్పుడే మళ్ళీ ఇమ్మీడియట్గా యాక్చువల్లీ. సో దాని తర్వాత అది ఐకాన్ లేట్ అవ్వడం వల్ల ఐ వెంట్ టు వకీల్ సాబ్ అగైన్. సో అప్పుడు కూడా ఇక్కడే ఉన్నానంటే లైక్ యూనో అంటే ఇప్పుడు వెన్ మన దగ్గర ఒకటి ఉంది సార్, ఇంకా దీనికంటే బెటర్గా ఉంటే మనం బయటికి వెళ్తాం. ఇప్పుడు అప్పుడు ఐకాన్ చేయాలనుకుంటున్నప్పుడు బన్నీ ఇంకా వాట్ దిల్రాజు గారు పేరు పెట్టారు కదా, అప్పటికి ఆయన ఆల్రెడీ ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారా లేదంటే? లేదు మన సినిమా మనం అనుకున్న ఒక 1 year తర్వాత ఆయన ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారు. ఓకే. సో ఇన్ ఏ వే అది కూడా ఆయన మైండ్ లో ప్లే అయి ఉంటుంది కదా. అది నేను చెప్పకూడదండి, హి హాస్ టు ఆన్సర్ ఇట్. సంవేర్ అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, సినిమా తీయబోతున్నారు ఐకాన్ అనే సినిమా. అవును అండ్ ఉండొచ్చు, బట్ అండ్ హి హాస్ టు ఆన్సర్ ఇట్, హి విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ ఇట్. రైట్. అంటే ఇది ఏ ఇయర్ లో అనుకున్నారు ఐకాన్ సబ్జెక్ట్? ఇది 2018 అనుకుంటాను సార్. 18. ఇప్పటికి 7 years అయింది. సో ఆయన రేంజ్ కూడా చాలా పెరిగిపోయింది. అవును సార్. సో ఆ మూవీ ఇప్పుడు రిలవెంట్ ఉంటుందా ఆయనకి, అల్లు అర్జున్ గారికి? రిలవెంట్ అంటే అతని ఇమేజ్ కి జస్టిఫై చేసుకునే విధంగా ఉంటుందా ఇప్పుడు? అంటే హి ఇస్ నాట్ డూయింగ్ ద ఫిల్మ్ సార్ నౌ. హి ఇస్ నాట్ డూయింగ్ ఇట్. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు? వేరే వాళ్ళతో చేస్తాం. ఓకే. బట్ సబ్జెక్ట్ ఈజ్ రిలవెంట్ అండి. సబ్జెక్ట్ ఈజ్ రిలవెంట్ టు దిస్ డే టు. రైట్. సో నెక్స్ట్ ఫిల్మ్ ఐకనే ఉంటుంది అయితే? ఐకెన్ ఉంటే ఐఎమ్ నాట్ ష్యూర్ సార్. అంటే లైక్ అంటే నేను ఈ సినిమా తర్వాత అంటే మనం వీ డోంట్ చూస్ ఎ ఫిలిం చూసేస్ అస్ అని. సో ఇంకా వేరే ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు దానికి ఒక యాక్టర్ కావాలనుకుంటున్నాం, దొరకపోవచ్చు, డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు. అంటే మీకు తెలుసు కదా సార్, ఆల్ దీస్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ టు గో. అంటే నీ నెక్స్ట్ సినిమా ఏంటనేది డిసైడ్ చేస్తా. అంటిల్ అన్లెస్ మనం లేదు నేను ఇదే చేస్తా ఏమైపోయినా పర్వాలేదు అని అంటే, దెన్ ఐ మే మేక్ ఐకాన్ ఆర్ ఎల్స్ ఐ విల్ హ్యావ్ అదర్ 3-4 ideas. Then according to the availability, that will be my first preference. So if it is not falling in place, I will go ahead with another subject also. Right. Yeah. వకీల్ సాబ్ అనేది రీమేక్. రీమేక్ ఎసెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుకొని సీన్స్ కూడా కొన్ని పెట్టుకొని యూ హ్యావ్ మోడిఫైడ్ ఇట్ ఎ లాట్. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ యాడ్ చేసేసి, అంటే తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా తీసారు వితౌట్ లూజింగ్ ద ఎసెన్స్. Was it difficult to do a remake compared to original film? యా యాక్చువల్గా సార్ అంటే ఫర్ మీ నాకంటే పెద్ద డిఫికల్ట్ అనిపించలేదు సార్ ఆనెస్ట్గా. ఎందుకంటే ఎసెన్స్ ఏముందో ఆల్రెడీ అందులో ఉందండి. సో దాన్ని పాడవకుండా స్టార్ కావాల్సింది ఇంక్లూడ్ చేయగలిగితే చాలు అని ఫీల్ అయ్యానండి. ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ సేయింగ్ ఆ ఎసెన్స్ ఏం మిస్ అవ్వలేదని అంటున్నారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ సెడ్ ఎసెన్స్ మిస్ అయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మై ఐడియా వాజ్ ఆ ఎసెన్స్ ఏం వెళ్ళకుండా ఒక స్టార్ పవర్ త్రూ అదే దాన్ని ఇంకొంచెం లౌడ్గా ఇంకొంచెం బెటర్గా రీచ్ అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేసింది సార్. అండ్ సార్ వకీల్ సాబ్ అప్పుడు నేను అసలు ఇంత క్యాల్కులేషనే చేయలేదు సార్. ఎందుకంటే ఆమె బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నాం అనే ఆనందం ముందు, కళ్యాణ్ గారికి మనం యాక్షన్ చెప్తున్నాం అనే ఆనందం ముందు ఈ లెక్కలు కానీ ఈ కొలతలు కానీ ఏమీ చేయలేదండి. మీరు యూ రీవిజిట్ మై ఇంటర్వ్యూస్ త్రూ వకీల్ సాబ్ ఆల్సో. ఐ నెవర్ ఇలా చేయాలి అలా ఏం లేదు. ఐ వాజ్ అంటే మనం ఎలా ఉంటుంది సార్, ఒక చిన్నపిల్లాడికి మనం ఒక క్యాండీ ఇచ్చాం అనుకోండి, ఇంకా పక్కన దానికంటే కూడా వీళ్ళు ఎంజాయ్ చూయింగ్ ఇట్ అనేలాగా. సో ఐ వాజ్ మోర్ ఆఫ్ ఆయన్ని మనం చేస్తున్నాము అంటే డైలీ మనం ఆయనతో మాట్లాడగలుగుతున్నాం సార్. ఇప్పుడు మనకి ఇట్స్ ఎ డ్రీమ్ టు మీట్ అవర్ స్టార్. అలాంటిది ఆ స్టార్ని మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు మన హ్యాపీనెస్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐ వాజ్ మోర్ ఆఫ్ దట్ జోన్ సార్ ఆనెస్ట్గా. నేను లైక్ అబ్బా ఈరోజు మనం ఇంకా ఏది కళ్యాణ్ గారికి యాక్షన్ చెప్తున్నాం, కట్ చెప్తున్నాం అనే ఒక ఆ ఆనందంలో చేసిన జర్నీ సార్. బట్ ఓవరాల్గా కూడా లైక్ ఐ నో సార్, అంటే యాజ్ ఎ ఫ్యాన్ ఈయన దగ్గర నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనే విషయం నాకు తెలుసండి. సో అది మిస్ అవ్వకుండా, అంటే ఏది ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటారో అది మిస్ అవ్వకుండా, ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా అందులో కోర్ మిస్ అవ్వకుండా చేసిన బ్యాలెన్స్ అండి. ఇట్ వాజ్ నాట్ అంటే 100% పర్ఫెక్ట్ కాదు, బట్ పర్ఫెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఇట్ వాజ్ నాట్ చాలా కష్టంగా పడింది కూడా కాదు సార్ ఆనెస్ట్గా. లైక్ ఐ వాజ్ ఓన్లీ జగ్లింగ్ త్రూ 2-3 ఒక ప్లేసెస్లో తప్ప, అంటే యాక్షన్ ఎలా ఇన్కాపరేట్ చేయాలి. సో ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద అదర్ సైడ్స్. ఆయన లవ్ స్టోరీ కానీ అలాంటిది ఇన్కాపరేట్ చేయలేదు. సో కాబట్టి ఆ టిక్స్ పోయినాయి. ఇది అవసరం లేదు, ఇది కొంచెం యాక్షన్ ఎలా చెప్పాలి,
కొంచెం టెంపో ఎలా మెయింటైన్ చేయాలి కమర్షియల్గా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈవెన్ దో ద కంటెంట్ ఈజ్ సో నైస్, మీకు ఏంటంటే కోర్ట్ సీన్స్ ఏంటంటే స్లోగా ప్రొసీడింగ్స్ అవుతుంటాయి. అదే కదా, దట్ ఈస్ ద కంటెంట్, దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్. సో కొంచెం ఏంటంటే దాన్ని కొంచెం పేస్ పెంచాను, బింగింగ్ ప్రకాష్ రాజ్, గివింగ్ హిమ్ బద్రిలో విలన్ నేమ్ ఇచ్చేసి, ఓకే. సో చిన్న అంటే నాస్టాలజీ కరెక్ట్ చేసేసి వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి కాబట్టి అంటే అంటే ఇంకొంచెం పేసీగా అనిపించింది సార్. రైట్. ప్లస్ అది సూపర్ ఉమెన్, అది సూపర్ ఉమెన్ ఒరిజినల్ చాలా మంది అడుగుతుంటారు సార్, ఒరిజినల్ లో ఉంది, మాసిగా కొంచెం రీరోట్ ఇట్ సార్. అంటే వీ రీరోట్ ఇట్ అండ్ మోర్ దెన్ మీ రీరైటింగ్ సార్. కళ్యాణ్ గారు లైక్ ఓన్డ్ ఇట్ అవన్నీ. అంటే అవన్నీ ఆయన అంటే ఆయన ఏంటంటే చేస్తున్నప్పుడు మనం చెప్పి సార్, అంటే కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు చేసింది మళ్ళీ రిపీట్గా చేస్తారో లేదో తెలియదు, మనం పట్టుకొని సార్ అది బాగుంది సార్, అది బాగుంది సార్, అది అంటే దెన్ ఈ బాగుందా కావాలా దెన్ లైక్ అని మళ్ళీ చేశారండి. పెద్ద 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 నెక్లెస్లు, దట్ ఈజ్ ఆల్ లైక్ ఆయన మానిటర్లో అది ఏం చేయకుండా టేక్లో అది భలే చేస్తారు, ఇలా ఉంది, అది 1 more చేయాల్సి వచ్చింది సార్, మీరు ఇలా పెద్ద పెద్ద నెక్లెస్ అనేది బాగుంది సార్. సో ఆయన మీకు ఆప్షన్స్ ఇస్తే మీరు అందులోంచి పిక్ చేసి దాన్ని కొంచెం మ్యాగ్నిఫై చేసి బాగా హైలైట్. వాళ్ళని మనం కొత్తగా డైరెక్ట్ చేసేది ఏముంటుంది సార్, దే ఆర్ ఆల్ స్టార్స్ అండ్ కానీ కొంచెం మేరెవర్ మేబీ ఈ క్యారెక్టర్కి ఉన్న లిమిట్స్లో అని హీ నోస్ ఇట్ అండి. అంటే ఈ క్యారెక్టర్కి ఏ లెవెల్ చేయాలి, ఎంత చేయాలి, ఎంత అన్నది ఆయనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్యాన్స్ పీసెస్ కానీ అలాంటిది ఏం పెట్టలేదు, బికాజ్ వీ థాట్ లైక్ అంటే అలాంటిది మేబీ ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వదు అలాంటిది అని. అలాంటిది అది వర్క్ ఇంకా బెటర్గా వర్క్ అయ్యేదేమో, ఫ్యాన్స్కి ఇంకొక సాంగ్ ఉండేదేమో, కానీ బట్ వీ డీంట్ గో ఫర్ దట్ ఆప్షన్. ఏది కొంచెం ఆ లిమిట్స్ ఆ సర్కిల్ ఏం పెద్ద సాంగ్స్ కూడా లేవు ఆయనకి యాక్చువల్గా సినిమాలో. అవును. యాజ్ ఎ ఫ్యాన్, వాట్ వాజ్ యువర్ హై మూమెంట్ ఆన్ స్క్రీన్ ఇన్ దట్ ఫిల్మ్? నాకు యాక్చువల్గా సార్ ఆయన ట్రైన్లోకి వెళ్ళి దిగి నడుచుకుంటూ వస్తారండి, ఒక కూస్ బంప్ ఆరా ఉంటుందండి. నేను వకీల్ సాబ్ టైంలో కూడా చెప్పాను, కంటిన్యూస్గా 40 సార్లు చూశాను సార్ ఎడిటింగ్ రూమ్లో, కంటిన్యూస్గా నాన్ స్టాప్. ఎవరు నా వద్ద లూప్లో పెట్టండి, నేను ఎంతసేపు చూడగలుగుతాను అంతసేపు చూస్తారని ఒక 40 సార్లు చూశాను నేను. వకీల్ సాబ్కి మీరు చేసిన పబ్లిసిటీ పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ అవన్నీ ఫ్యాన్స్కి బాగా నచ్చే విధంగా, ఫస్ట్ది మీరు అది ఓపెన్ ఆటోలోనో ఎక్కడో సామాన్లు తీసుకెళ్తూ అక్కడ పనుకొని స్టైలిష్గా ఉండేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ అంటే ఫ్యాన్స్కి ఫీస్ట్ అట్ ద సేమ్ టైం రిప్రజెంటింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిలిం అన్నట్టు. సో ఆ విధంగా ఐ థింక్ మీరు బ్యాలెన్స్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పబ్లిసిటీ ఆల్సో, ఫ్యాన్స్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ఫర్ ఎ కంటెంట్ ఫిలిం. రైట్. యాక్చువల్గా ఫస్ట్ డేనే ఆయన షూట్కి వచ్చిన పిక్ లీక్ అయింది సార్. ఆయన షూట్కి వస్తే అలా నడుచుకుంటూ లీక్ అయింది, అదే పోస్టర్ చేసినట్టున్నారు. సో నేను దాన్ని ఏం చేశానంటే ఇది ఎలాగో లీక్ అయింది కాబట్టి లెట్స్ మేక్, అంటే ఆయన వాక్ అంటే కళ్యాణ్ గారు వాక్ చాలా బాగుంటుంది, ఆయన స్మైల్, ఆయన వాక్, ఐ లవ్ ఇట్. అలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇది బాగుందని చెప్పి మా డిజైనర్స్ అనిల్ భావన్ గారితో చెప్పి, సో వీ ఇన్కాపరేటెడ్ ఇన్ ద డిజైన్, లోగోలో ఇన్కాపరేట్ చేశారు, లోగో డిజైన్లో. దాని తర్వాత టీషర్ట్స్ మీద దాని మీద చాలా వేసుకున్నారు ఫ్యాన్స్. యా. సో అడ్వర్సిటీస్ని మీరు అడ్వాంటేజ్ మార్చుకున్నారు అన్నట్టు. తమ్ముడు అనేది ఐడియా ఎప్పుడు వచ్చింది, అండ్ ఈస్ దర్ ఎనీ ఇన్స్పిరేషన్? న్యూస్ పేపర్స్ కానీ? ఉంది సార్, దెర్ ఆర్ 2-3 ఇన్స్పిరేషన్స్ ఇన్ దిస్ ఫిలిం సార్. ఒక ఇన్సిడెంట్ ఉంటుంది సార్, అది దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్, బట్ ఇట్స్ నాట్ ఎ ఇన్సిడెంట్ బేస్డ్ ఫిలిం. బట్ ఆ జరిగిన ఇన్సిడెంట్కి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది సార్. యూ విల్ నో ఇట్ వెన్ యూ వాచ్ ఇట్. అండ్ ద ఎమోషన్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఈస్ వాట్ ఐ రెడ్ ఇన్ ఈనాడు పేపర్ అండి. ఈనాడు పేపర్లో మీకు న్యూస్లో సాటర్డే ఒక కాలం వస్తుందండి. సో ఏంటంటే మన ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు, రాస్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ ఉంటాయి, బట్ ఆ స్పేస్లో వన్స్ ఐ కేమ్ అక్రాస్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక కాన్ఫ్లిక్ట్, దెన్ ఐ టుక్ ద సీట్ ఫ్రమ్ దేర్ అండ్ ఐ డెవలప్డ్ ఇట్. రైట్. జనరల్గా సెకండ్ ట్రైలర్, నిన్న రిలీజ్ ట్రైలర్ చూసినప్పుడు విలన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు ఫార్మల్గా కంపేర్ టు అర్లియర్ ప్రమోషన్స్. సో ఇట్ లుక్స్ మోర్ లైక్ ఏ కార్పొరేట్ గ్రీడ్ వర్సెస్ ద లోకల్ పీపుల్ అనే దాంట్లో ఒక అక్క తమ్ముళ్ళు ఇరుక్కుపోయారనే విధంగా అనిపిస్తుంది. ఐ థింక్ దట్ మే బి బ్రాడ్ స్టోరీ లైన్. అది
అంటే ఇది అని నేను చెప్పాను సార్. ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఓకే, యూ జస్ట్ వాచ్ ఇట్ ఆన్ 4th. సో రివీల్ చేయకుండా ఎంతవరకు చెప్పగలరు? రేపు నైట్ ప్రీమియర్లు పడుతున్నాయి. అవును, రివీల్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్ ఉంది. మేబీ దిస్ ఈజ్ నాట్ ద మేబీ ద స్క్రీన్ ప్లేలో మేబీ ఐ మైట్ హావ్ టుక్ ఎన్ అనదర్ పాత్ ఆర్ అనదర్ వే. దీస్ ఇప్పుడు మీకు చూపించిన ఎలిమెంట్స్ ఏవేవైతున్నాయో ఆ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. 100% ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ పోస్టర్లు చూస్తే హీరో విలన్ తప్పితే మిగిలిన 5 క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్స్. సో మీరు భూమిక క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే వకీల్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఉమెన్, 3 women సార్. ఇన్ఫాక్ట్ మీ ఫస్ట్ ఫిల్మ్ లో కూడా 2 హీరోయిన్స్ ఉంటారు, వెరీ ఆదర్ బ్యాక్డ్ రోల్స్ ఫర్ ఉమెన్. సో ఈ ఉమెన్ ఓరియంటేషన్ అది ఐ మీన్ ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ యూ, అదర్వైజ్ యూ వాంట్ గెట్ దట్. నేను అంటే నాకు కపుల్ ఆఫ్ టైమ్స్ అడిగారు సార్. నేను మన ట్రైలర్ రిలీజ్ లోపల కూడా అడిగారు, ఎందుకు మీరు అన్ని ఉమెన్ క్యారెక్టర్ పెడతారంటే, ఇప్పుడు నేను అంటే మై సెల్ఫ్ ఇఫ్ ఐ టేక్ మీ సార్, అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ వైఫ్, ఐ హ్యావ్ ఎ డాటర్, ఐ హ్యావ్ ఎ మదర్. సో 3 ఉమెన్ అయిపోయారు అక్కడ నాకు. ఓకేనండి. సో మా సిస్టర్ ఉన్నారు, సో అండ్ దెన్ మా మరదలు ఉంది, మా తమ్ముడు వైఫ్ ఉంది. సో లైక్ ఐ థింక్ వీఆర్ ఆల్ సరౌండెడ్ బై అంటే మోస్ట్ ఆఫ్ ద, అంటే ఐఎమ్ సరౌండెడ్ బై మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అండి. రైట్. సో డెఫినెట్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది సార్. సో తెలియకుండానే మేబీ దట్ ఆల్ ఫ్యామిలీ స్ట్రెయిన్స్, ఆ ఉమెన్ పవర్ నాకు తెలియకుండా, అంటే దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి. అంటే స్ట్రాంగ్ పీపుల్ అంటే సార్, మా సిస్టర్ ఒక IAS ఆఫీసరు, మా అమ్మ ఒక స్కూల్ టీచర్, వాళ్ళు ఏం కాదండి. ఒక మా మదర్ ఒక హౌస్ వైఫ్, మా వైఫ్ కొన్ని రోజులు షీ వర్క్డ్ యాజ్ ఏ లెక్చరర్. బట్ స్టిల్ లైక్ యూనో, అంటే వాళ్ళు లీడ్ చేసే లైఫ్, వాళ్ళకొక అంటే వాళ్ళు ఎథికల్గా ఒక గీసుకునే ఒక గీత, వాళ్ళ ఈగో, అంటే ఈగో ఈజ్ నాట్ ఇన్ ద రాంగ్ సెన్స్, అంటే ఇన్ ద రైట్ సెన్స్. అంటే వాళ్ళు అంటే లైక్ యూనో, అంటే మా అమ్మ ఎప్పుడు చెప్తారంటే, నువ్వు చెడ్డ పేరు తీసుకురాకపోయినా మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు తీసుకురావద్దంటారు. అంటే ఎప్పుడు ఇదే చెప్తుంటుందండి. ఐఎమ్ సెండింగ్ మై సన్ టు కాలేజ్, షీ సెట్ ద సేమ్ థింగ్ టు నాకేం చెప్పిందో నా కొడుకు అదే చెప్పిందండి. నువ్వు ఏం పెద్ద ఉద్ధరించాల్సిన అవసరం లేదు, కాకపోతే నువ్వు చెడ్డ పేరు మాత్రం తీసుకురాక. అంటే దీస్ ఆర్ ద అంటే వాల్యూస్ అంటే ఉన్నాయి కదా సార్. అండ్ మై వైఫ్ అంటే లైక్ యూనో, అంటే స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అండి మా వైఫ్ కూడా. అంటే ఇంకా అసలు మీరు ఒక యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు మా వైఫ్తో. సో లైక్ యూనో, అంటే నాకు వాళ్ళు దే ఆర్ ఆల్, అంటే అంత చిన్న వాటి కోసం వాళ్ళు నాట్ గివింగ్ అప్ దెమ్ సెల్ఫ్స్ అండ్ స్టాండింగ్ విత్ ద ఫ్యామిలీ. అంటే ఎవ్రీడే లైఫ్ని అంటే ఉంటుంది చూడండి సార్, నాకు వాళ్ళు ఎవ్రీడే హీరోలా కనిపిస్తారు సార్. అంటే అది అంటే ఎవ్రీబడి, అంటే మీ లైఫ్లో నా లైఫ్లో ఉన్నారని నా ఫీలింగ్ అండి. మీ వైఫ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ మదర్ కానీ అనేది నా ఫీలింగ్ అండి. దట్స్ వై, అంటే మేబీ మన బ్యాక్ బోన్ వాళ్ళేనేమో అనే ఫీలింగ్ కూడా నేను, దట్స్ వాట్ ఐ ఫీల్ సార్. సో దట్స్ వై ఐ ఇంబైడ్ ఆల్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు ఇందులో యూ హ్యావ్ నెగటివ్ క్యారెక్టర్ ఆల్సో. అది మీరు సినిమా చూడాలి సార్. అది కాదు, ఒకరు నెగటివ్ క్యారెక్టర్ అనేసి అనిపిస్తుంది ఒకరండి. సో ఇక సినిమా అన్నప్పుడు పాజిటివ్ నెగటివ్లు అందరూ ఉంటారు కదా సార్. ఎవరైనా నెగిటివ్ అవ్వచ్చు, లయ గారు నెగిటివ్ అవ్వచ్చు, వర్ష నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్గా కనిపించే వాళ్ళు నెగిటివ్ కాకపోయి ఉండొచ్చు, మంచిగా కనిపించే వాళ్ళు నెగిటివ్ అయి ఉండొచ్చు. రైట్. ఇంకోటి దేవర్ జోకింగ్ అబౌట్ ద కాస్ట్యూమ్స్, ఓవర్ నైట్ జరిగే స్టోరీ కదా. సో మినిమలిస్టిక్ చేంజెస్ ఆఫ్ కాస్ట్యూమ్స్. మినిమలిస్టిక్ కాదు సార్, దెర్ ఇస్ నో చేంజ్. మళ్ళీ మినిమలిస్టిక్ ఏంటి అందులో? దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద కాస్ట్యూమ్. సో ఒక నైట్ జరిగేదానికి ఇన్ని క్యారెక్టర్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? దెన్ యూ హావ్ టు సీ ద ఫిల్మ్ నౌ సార్. హౌ కెన్ ఐ డైసెక్ట్ ఇట్ నౌ? Like Kaiti. Yeah, maybe and something like that kind of a screenplay, sir. Yeah. Right. ఇప్పుడు నితిన్. And sir, and I'm taking like నితిన్తో పాటు ఈ 5 క్యారెక్టర్లు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నితిన్ అండి. తమ్ముడు ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నితిన్ అండి. ద మెయిన్ లేయర్ ఆఫ్ ద ఫిలిం ఈస్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ సార్. విత్ దీస్ యూ హ్యావ్ ఆల్ దీస్ క్యారెక్టర్ ఆర్క్స్. ఈ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది సార్, ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది సార్. జస్ట్ ఊరికే ఒక క్యారెక్టర్ పెట్టాలి కాబట్టి అని పెట్టలేదండి. ఆల్ దీస్ ఉమెన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిలిం. అండ్ దే ఆర్, నన్ను అడిగితే లైక్ యూనో ఇట్ ఈస్ 1 hero plus 5 women, like యూనో దే ఆర్ ఆల్ 6 hero మల్టీ స్టార్ కింద లెక్క అండి నన్ను అడిగితే. రైట్. 6 hero 1 villain. 6 hero 1 villain.
నో డ్యూయెట్స్ దెన్? యా, నో డ్యూయెట్స్ సార్, నో డ్యూయెట్స్. టెన్షన్ రన్ అయితే పాట ఇంకా పాట లేదండి. ఓకే. సో ఆ చిన్న ఇప్పుడు వస్తున్న, అంటే దాన్ని అనాలా అనకూడదో తెలీదు, అంటే లైక్ అంటే బిగ్ వర్డ్ అవుతుందేమో కానీ న్యూ వేవ్ అంటే, బట్ లైక్ ఇప్పుడు వస్తున్న స్క్రీన్ ప్లేస్ ఇలా కొత్త తరహా కొత్తగా కొంచెం అలా. దిల్ రాజు గారు అన్నారు ఏదో ఆయనకి కన్విన్స్ కానిదే మీరు చూడండి పెడతాను వర్కౌట్ అని చెప్తే, తర్వాత సినిమా చూసిన తర్వాత ఐఎమ్ కన్విన్స్డ్, ఆడియన్స్ కూడా కన్విన్స్ అవుతారని చెప్పారు. వాట్ ఈస్ ఐ మీన్ మీరు రివీల్ చేయొద్దు, ఈజ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ క్యారెక్టరైజేషన్? నో, ఇట్స్ నాట్ అబౌట్ స్క్రీన్ సార్. స్క్రీన్ ప్లే అనే పదం వాడుతున్నానని మీరు ఇందులో ఒక ట్విస్ట్, అర్థం కాని విషయము ఇక్కడెక్కడ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్లాష్ కట్ అలా ఏం లేదండి. అది ఓపెన్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తుంది సార్ సినిమా. బట్ ఆ ఓపెన్ స్క్రీన్ ప్లేలోనే మీకు అంటే రెగ్యులర్గా వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ఒక చైన్ సిస్టమ్ లాగా, అంటే వన్ ఇన్సిడెంట్ లింకింగ్ టు ద అదర్, దెన్ అదర్ ఇన్సిడెంట్ లింకింగ్ టు ద అదర్ ఇన్సిడెంట్ లాగా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే వెళ్తుంది సార్. ఆయన ఏంటంటే ఆయన క్యారెక్టర్స్ మధ్యన వచ్చే ఒక డ్రామాలో he was not convinced. Then I said, you see it in the film sir, then we will take a call అన్నాను. బట్ ఆయన ఒప్పుకొని దాన్ని he let me do it, and then he saw it and he said you're perfect, like నువ్వు చెప్పింది కరెక్ట్, ఇది వర్కౌట్ అయింది అని. రైట్. యా. సో మీ పాపని ఇంట్రడ్యూక్షన్ ఇంతకుముందు చేశారా? లేదు, చేయలేదు సార్. యాక్చువల్లీ మా పాప వెరీ వెరీ యాక్సిడెంట్ సార్. ఇది ఎలాగా తీసుకున్నారు? అంటే యాక్చువల్గా ఈ క్యారెక్టర్కి కొంచెం చిన్న ఆర్క్ ఉంది సార్, క్యారెక్టర్ ఆర్క్ ఉంది. సో నాకు అంటే నా అసోసియేట్స్ ఉన్నారండి, కార్తిక్ అండ్ సత్య అని. సో దే వర్ లిటిల్ పొజిటివ్ అబౌట్ దిస్ కిడ్. ఎవరు చేస్తుంది ఈ కిడ్, ఎవరు అని, ఎవరికి ఈ క్యారెక్టర్ అని. అప్పుడు మా పాప ఏంటంటే షీఈస్ లెర్నింగ్ డాన్సర్. ఆ చిన్న డాన్స్ చేస్తూ చిన్న చిన్న రీల్స్ చేసుకుంటుంది. దే ఓంట్ పోస్ట్ ఇట్ ఆన్లైన్, కాకపోతే నా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తుంటారు. సో వాళ్ళు చూసి ఏంటంటే వై కాంట్ దీత్యా డూ అని అన్నారు. అంటే ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ అండి, ఎందుకంటే తన కెమెరా ముందుకు వచ్చిన అది లేదు. సో నెవర్ షీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో షీ కేమ్ టు దన్ ఆడిషన్. సో షీ ఈజ్ రిజెక్టెడ్ 3 times. సో 4th మేము మీరే రిజెక్ట్ చేశారు? నేనే రిజెక్ట్ చేశానండి. సో ఆల్ ఐ కెన్ డూ వాజ్, అంటే మా పాప అనడం వల్ల అమ్మాయికి ఒక చాయిస్లు ఎక్కిచ్చాం. రిజెక్ట్ చేసినా కానీ మళ్ళీ ఆడిషన్కి వచ్చే ఛాన్స్ ఇచ్చాం. సో ఎట్ లాస్ట్ ఒక 2 kidsని ఫైనల్ చేసాము. అందులో తిని కూడా ఉంది. సో దెన్ అక్కడ ఏంటంటే ఇంకా సో లెట్స్ గో ఫర్ మనకైతే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కదా అని ఉంది. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వెంట్ విత్ మై కిడ్ అండి. ఎందుకంటే సార్ వేరే పేరెంట్స్ అయితే నన్ను కొంచెం ఫిజికల్ ఎక్కువ కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ ఉందండి సినిమాలో. వాళ్ళు కూడా వచ్చి దగ్గరుండి చూసుకోవడం కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి ఉన్నాం కాబట్టి అది అయిందండి. వేరే వాళ్ళు అయితే కొంచెం నా మీద ఇబ్బంది, అంటే సెన్సార్ వాళ్ళు కూడా అడిగారండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ కిడ్స్ని వేశారు కదా మీరు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే నేనే ఫాదర్ కాబట్టి నేనే సైన్ చేసి ఇచ్చేసాను. నో కిడ్స్ వర్ హార్మ్డ్ బేసికలీ. నో బట్ షీ డిడ్ంట్ హార్మ్ సార్. యా, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉంటుంది కదా, యాక్షన్ సీక్వెన్సెస్లలో అంటే బిగ్ యాక్షన్ ఏం కాదు. అంటే యాక్షన్ అంటే ఇప్పుడు అమ్మాయి ఏదో వెళ్ళేసి కొట్టేస్తుంది పట్టే ఫైట్ చేస్తాను కాదు సార్, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కదా సార్. అంటే ఇప్పుడు నితిన్ క్యారింగ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ అవతల నుంచి కొడుతుంటారు. సో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. చాలా కరెక్ట్. తగిలిందండి తనకి. అంటే ఇప్పుడు అలా ఉన్నప్పుడు టక్కన ఏదో ఒకటి అలా తగిలేస్తే కదా. చాలా దెబ్బలు తగిలాయండి. పడిపోయింది ఒకసారి, పన్ను వెళ్ళి పైన గుచ్చుకుంది. సో ఐ కెన్ టాక్ మోర్. సినిమా రిలీజ్ అయితే మీరు అప్పుడు అడగచ్చు, ఏంటి సార్ ఆ సీన్లో ఎలా చేయించారు, ఈ సీన్లో ఎలా చేయించారు. ఐఎమ్ గ్లాడ్ దట్ షీ డిడ్ ఇట్. అండ్ అంటే యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక చామ్ ఉంటుంది సార్, మీరు చూడండి. ఇట్ ఇస్ నాట్ అని మళ్ళీ మా కిడ్ అని కాదు, కానీ షీ డిడ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నేనే కాదు అందరూ. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు సినిమాలో మన కిడ్ అని చెప్పేసి అక్కడ షూటింగ్ చూసుకొని ఆపైతే కూర్చోలేం కదా, టకటక చేయాలి. షీజ్ అంటే డాన్సర్ అవ్వడం వల్ల షీ హ్యాడ్ దట్ ఈజ్ సార్ అని. యాక్చువల్ మా పాప అని నేను చెప్పకూడదు అనుకున్నానండి. ట్రైలర్ రిలీజ్ రోజే మన పేరు శ్రీరామ్ దీత్య అని చెప్పేసి తనకు మైక్ ఇచ్చి తనతో మాట్లాడిచ్చేశారు కూడా. కరెక్టే. సో రెమ్యునరేషన్ ఇచ్చారా దిల్ రాజు గారు? రెమ్యునరేషన్ ఇచ్చారు సార్. రెమ్యునరేషన్ ఇస్తే నేనే తీసుకోలేదండి.
ఎందుకంటే ఈ సినిమాకి ఒక బడ్జెట్ అనుకున్నాం సార్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఆ బడ్జెట్ ని కంట్రోల్ చేయడానికి మీ కూతురు రెమ్యునరేషన్ ప్రస్తుతానికి త్యాగం చేశారు. మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ మై డాటర్ రెమ్యునరేషన్. మై డాటర్ రెమ్యునరేషన్ ఇస్ పెయిడ్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై రెమ్యునరేషన్. ఓకే, మై డాటర్ రెమ్యునరేషన్ ఇస్ పెయిడ్ అండ్. మీరు రెమ్యునరేషన్ తీసుకోలేదు, నితిన్ గారు కూడా? అంటే మనకి ఏంటంటే సార్, అంటే మేము అంటే ఇది అంటే బడ్జెట్ ఎక్కువైంది అనేది రాంగ్ వర్డ్ సార్ ఆనెస్ట్గా. ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఇది ఎంత బడ్జెట్ అన్నానో నేను అంత బడ్జెట్లోనే చేశానండి. ఇది ఇన్స్పైట్ ఆఫ్ సినిమా ప్రొలాంగింగ్ ఫర్ 2 years. 75 crores అన్నారు, అది కరెక్టేనా? 75 crores లో బ్రేక్ డౌన్ అయ్యండి, 35 ఫర్ ప్రొడక్షన్ అన్నారు. అండ్ విఎఫ్ఎక్స్ కి ఏమైనా? విఎఫ్ఎక్స్ కి అయింది సార్. సో మిగిలినంతా ఎందుకు, దేనికైనా రెమ్యునరేషన్స్ అన్నట్టు? రెమ్యునరేషన్స్ తక్కువే సార్ యాక్చువల్లీ. అంటే మేబీ అంటే కరెక్ట్గా చూసుంటారు, మేకింగ్కే 45 అయిపోయింది సార్. మేకింగ్కే 45, విఎఫ్ఎక్స్కి రెమ్యునరేషన్స్ తక్కువ సార్ యాక్చువల్లీ. ఇంకా ఆనెస్ట్లీ వాట్ ఎవర్ ఆల్ వి పుట్, అంటే ఎక్కువ వర్కింగ్ డేస్ కదా సార్, 140 వర్కింగ్ డేస్ అండి. సో అదేంటంటే సార్ ఆ బడ్జెట్ ఇది వర్కౌట్ అవుతుందా అవదా అంటే ఇది, ఎందుకంటే నితిన్ మీద ఎంత బడ్జెట్ ఓకేనా కాదా అని అనుకుంటే ఈ గ్యాప్లో ఇంకా 2-3 మూవీస్ రిలీజ్ అవ్వడం, దే ఆల్సో డిన్ పర్ఫార్మ్ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. కాబట్టి వీ డోంట్ వాంట్ పుట్ రాజు గారు ఇన్ ద రిస్క్. రైట్. ఫైనల్ ఫుటేజ్ ఎంత వచ్చింది మీకు? అంటే ఎడిటబుల్ మీరు ఎడిటర్కి ఇస్తారు కదా? అవును సార్. ఎంత లెంగ్త్ ఉంది అది? అంటే ఎడిటెడ్ మీన్స్ వాట్ యూ మీన్ బై సార్? ఎంటైర్ ఎక్స్పోజ్డా లేకపోతే సినిమా? నాట్ ఎంటైర్ ఎక్స్పోజ్, అందులో సీన్స్ మీరు ఈ సీన్స్ అని పెట్టుకుంటారు కదా? 240 వచ్చినట్టుంది. 240 నుంచి ఒక 16 నిమిషాలు ఎంతో తీశారు. దట్స్ రీజనబుల్ ఓన్లీ. అది ఎనీ సార్, ఇంకా మీరు అంతకంటే యాక్యురేట్ ఇక కేవీ రెడ్డి లాగా చెప్పాలండి. ఇంతే చెప్పారు, ఇంతే తీసానండి. ఒక్కంటితో చుక్క లేదు. కేవీ రెడ్డి గారు ఈ సినిమా లెంత్ అని అంటే ఆయన కరెక్ట్గా చెప్పేవాళ్ళంట. ఆయన చెప్పిన దానికంటే 2-3 అడుగులు, అప్పుడంతా అడుగుల్లో కొలిచేవారు సార్. ఆ 2-3 అడుగుల కంటే కూడా ఎక్కువ వచ్చేది కాదటండి. సో దట్ యాక్యురేట్గా తీసేవాళ్ళంట. సో నౌ డిజిటల్ దానివల్ల మనం వీఆర్ డూయింగ్ ఇట్ లాట్. నేను కూడా అంటే సీన్లు ఎక్కువ తీసుకోలేదు కానీ సార్, సీన్లో షార్ట్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. ఐ డింట్ టేక్ ఒక ఎపిసోడ్ తీసి దాన్ని తీసేసి అలాంటి. అర్థమైంది. అంటే బేసికల్గా రాసినంత వరకు మీరు ఆప్షన్స్ తీసుకున్నారు షార్ట్స్ విషయంలో, బట్ ఎక్స్ట్రా సీన్స్ ఏం తీయలేదు. అంటే ఐ నెవర్ విచ్ ఆర్ గోయింగ్ టు బి గెట్ ఎడిటెడ్. అంటే రేపు పొద్దున ఈ సినిమాలో అంటే దట్ ఈస్ వేర్ ద బడ్జెట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ సార్. మీరు ఇప్పుడు వకీల్ సాబ్లో చూస్తే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నన్ను పిఆర్ వాళ్ళు అడిగారు, సార్ డిలీటెడ్ సీన్స్ ఇవ్వండి సార్ అని. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దెర్ ఇస్ నో డిలీటెడ్ సీన్ ఇన్ వకీల్ సాబ్. అవునా? పర్ఫెక్ట్. అంటే మీకు డిలీటెడ్ అంటే ఇప్పుడు లేస్తారు, లేచి వెళ్ళి కొడతారు అంటే లేచి వెళ్ళేది ఎడిట్ చేసి ఉంటాం తప్ప సీన్గా తీసి పక్కన పెట్టిన సీన్ లేదండి. ఎంసీఏలో కూడా మీకు ఒకనో అర సీన్ అనుకుంటా, అర సీన్ ఎక్కడో తీసినట్టున్నాం. ఎంసీఏలో కూడా నేను లేదు, ఐ విడిన్ టేక్ మెయిన్ అంటే ఎప్పుడు నేను ఎపిసోడ్లుగా తీసి సీన్లు తీసి పక్కన పెట్టింది లేదు. తమ్ముళ్ళలో కూడా ఒక్క సీన్ తీసేశానండి, 1 సీన్. మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆ సీన్ ప్రొజెక్ట్స్ కూడా చేస్తాను. నా లైవ్ సీన్ ఒకటి వచ్చింది, ఒక్క సీన్ వచ్చింది తమ్ముళ్ళలో, 1 సీన్ ఐ టుక్ అవుట్. రైట్, అంతే సీన్గా. సో దిల్ రాజు గారు అందరు డైరెక్టర్ల దగ్గర ఇది ఉంటుంది అనుకుంటా, దే మేక్ షూర్ దట్ బడ్జెట్ కంట్రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్చువల్గా నిజం అనేది వేస్ట్ కాకుండా తీయటం. అంటే వేస్ట్ కాకుండా తీయడం అనేది అంటే సార్ నేను ముందే చెప్పాను సార్, దీస్ ఆర్ ద సీన్స్, దిస్ ఇస్ ద బడ్జెట్ అని. అండ్ ఐ మేక్ ష్యూర్ అండ్ మీ దెన్ క్వశ్చనింగ్ ఎనీబడి ఐ ఫీల్ ఇంటిగ్రేటెడ్ మై సెల్ఫ్ దట్ మనం కరెక్ట్గా ఉండాలి అని చెప్పి తీసేసి సినిమాలో పడుతుందంటే ఆయన ఏం అడగారండి. అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సార్ ఆయన చెప్పి. అంటే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారని చెప్పారు నాకు. అంటే నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ఉండి నేను చూడలేదు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు మీ యాక్చువల్లీ. He didn't involve in any part of the film. ఆయన చెప్పారు వేరే డైరెక్టర్ అయితే 100 crores అయ్యేది, 75 అయిందంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. సో అదేంటంటే అంటే ఆయన వదిలేస్తారు సార్. కానీ నేను ఐ మేక్ మై సెల్ఫ్, అదే కొంచెం భయం వేస్తుంది. సో ఇఫ్ సంబడీ ఈజ్, మీకు ఎవరైనా ఉన్నారనుకోండి అంటే వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి కదా, మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు కదా అనే ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుందండి. నేను డైలీ లొకేషన్కి వెళ్ళినప్పుడు భయపడే పర్సన్నే అండి. ఆ 2 షాట్లు తీసేంత వరకు కొంచెం ఏంటి ఈరోజు షూటింగ్ అని ఓ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయా కమాన్ రెడీ అని అంత లేదండి. నా సినిమాలు ఏవి పిక్నిక్ లాగా జరగవండి, టెన్షన్ అనగానే అలా ఉంటుంది. ఈరోజు ఈ సీన్ ఈజ్ ఇట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ కరెక్ట్గా వస్తుందని ఆ భయమే ఉంటుందండి.
రైట్, ఇంటెలిజెన్స్ ఉండదు బేసికల్గా. ఇంకోటి ఈ గేమ్ చేంజర్ గురించి రాజు గారు బాగానే బ్యాలెన్స్ చేసి మాట్లాడారు, కానీ శిరీష్ గారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా కొంచెం లిటిల్ హార్ష్గా మాట్లాడారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ గేమ్ చేంజర్? యాక్చువల్గా అంటే లైక్ అంటే నేను నిన్న 5:30 వరకు ఎర్లీ మార్నింగ్ ఐ వాజ్ గివింగ్ ద డొమెస్టిక్ కాఫీ సార్. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో నేను చూడలేదు, కానీ అంటే ఏం జరిగింది అనేది మాత్రం నాకు తెలుసు. అండ్ తర్వాత అపాలజీ లెటర్ పెట్టారు, తర్వాత రాజు గారు కూడా ఏదో వీడియో రిలీజ్ చేశారన్నారు. సో ఐ డింట్ గో త్రూ దట్. బట్ నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్, అంటే నాకేంటంటే అంటే ఇలా మాట్లాడారు, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ మీ సినిమాని లైక్ అంటే వాళ్ళు లిటిల్ అప్సెట్ విత్ యువర్ ఫిలిం ఇప్పుడు వస్తుంది అది అన్నారు. నేనేమన్నానంటే సార్, అంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఆన్ ద ఆడియన్స్ అండి. అది మెగా ఫ్యాన్స్ అయినా, మిగతా ఆర్టిస్టుల ఫ్యాన్స్ అయినా, మిగతా స్టార్ ఫ్యాన్స్ అయినా కానీ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ ఐ హ్యావ్ ఎ ఫేత్ ఇన్ దెమ్. వాళ్ళంతా డీగ్రేడ్ అయిపోలేదండి నా ఫీలింగ్ అండి. ఏది ఎవరో వేరే సినిమా గురించి మాట్లాడితే అది ఇంకో సినిమా మీద రిఫ్లెక్ట్ చేసేంత ఆ ప్రేక్షకుడు కాదు మన తెలుగు ప్రేక్షకుడు అనే నమ్మకం నాకు ఉందండి. సో వాళ్ళు దే విల్ సీ ఇట్ సార్, అది వేరు. దే వే టాకింగ్ అబౌట్ దట్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఇందులో కూడా రాజు గారు, శిరీష్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అని అంటే మరి మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా. దే నో ఇట్. ఒక డైరెక్టరేట్ స్టేక్, ఒక హీరో, మిగతా 4-5 ఆర్టిస్టులు, సో మచ్ ఆఫ్ బడ్జెట్, దే నో ఇట్ అండి. ఆల్ దే వాంట్ ఈజ్ ఎ కంటెంట్. డెఫినెట్గా వాళ్ళు అప్సెట్ అయ్యారని చెప్పారు. సార్ కూడా సారీ చెప్పారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సార్ కూడా నేను ఐఎమ్ టెల్లింగ్ అగైన్ సారీ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్ ఇఫ్ దే గాట్ హర్ట్. అది ఇంటెన్షనల్గా డెఫినెట్గా చేసి ఉంటారు, 100% చేసి ఉంటారు. బట్ ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ తెలుగు ఆడియన్స్ మీద నాకు ఒక అంటే సో కంటెంట్ ఉంటే చూస్తారు సార్, అంతేనండి. తప్ప మన కంటెంట్ లేకుండా మళ్ళీ మనం వాళ్ళని అనేది అనకూడదు అనేది నా ఫీలింగ్ సార్. రైట్. మీరు ఈ మధ్య సినిమాలు మీకు నచ్చిన సినిమాలు ఏమన్నాయి? వేరే సినిమాలు చూస్తున్నారా? చాలా సినిమాలు చూస్తానండి. సినిమాలు అంటే నేను సినిమాలు ఎక్కువ చూస్తాను సార్, సినిమాలు తక్కువ తీస్తానండి. ఐ మేక్ ఏ పాయింట్ టు వాచ్ ఎవ్రీ ఫిలిం అండి. ఈ మధ్య బాగా నచ్చిన సినిమాలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ నేను అంటే మ్యాక్సిమం సినిమాలు ఎంజాయ్ చేస్తానండి. ఈ మధ్య అంటే మంజుమల్ బాయ్స్ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. ఐ ఎంజాయ్ లాట్ ఆఫ్ మన మలయాళం సినిమా ఐఎమ్ ఎంజాయింగ్ ఏ లాట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి. ఐ ఎంజాయ్డ్ విక్రమ్ ఆల్సో. తెలుగు ఏమి చెప్పట్లేదు? తెలుగు కూడా సార్, తెలుగు లైక్ ఐ లైక్ పుష్ప 2 అండ్ రీసెంట్గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని ఒక సినిమా వచ్చింది సార్, మీకు తెలిసి ఉంటుంది. కోవిడ్ టైంలో వర్ష చేసి దట్స్ హౌ ఐ నోటీస్డ్ ఆమెని తీసుకోవడానికి మిడిల్ క్లాస్ మెలోడీస్ అండి. ఐ లవ్ దట్ ఫిలిం. అండ్ నాకు బాగా నచ్చిందంటే, సారీ సార్ నేను ఐ ఫర్గాట్ టు సే, నాకు కమిటీ కుర్రాళ్ళు ఐ లవ్డ్ ఇట్ అండి. కమిటీ కుర్రాళ్ళు రూటెడ్ ఫిల్మ్. యా. ఓకే. సో మలయాళంలో తీసే టైప్ సినిమాలు మన తెలుగులో ఎందుకు మనం అటెంప్ట్ చేయటం లేదు? ఇట్స్ డిఫరెంట్ క్విజిన్ సార్, ఫుడ్ లాగే సార్. మన ఫుడ్ వేరండి, మలయాళం ఫుడ్ వేరు సార్. మనకు పచ్చడి, ఆవకాయ, నెయ్యి, తర్వాత పప్పు, తర్వాత కూర, రసం, తర్వాత పెరుగు సార్ మనది. వాళ్ళు చిన్న ఇడియాపం వాళ్ళ అందులో కొంచెం ఆ గ్రేవీ వేసుకొని తినేస్తారు సార్. మనం ఇట్స్ ఎ ఫుల్ మీల్ సార్ మన సినిమా. సో డెఫినెట్గా ఇట్స్ డిఫరెంట్. వాళ్ళ టేస్ట్ వేరు, మన టేస్ట్ వేరు. సో కాబట్టి వీ షుడ్ నాట్ ట్రై ఆల్సో. వై షుడ్ వీ ట్రై? దేర్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. వీ షుడ్ బి మేకింగ్ అవర్స్. అందరం మళ్ళీ అలానే ఎందుకు తీయాలి సార్? వీ షుడ్ నాట్ మేక్ ఆల్సో. వై షుడ్ బి? ఇప్పుడు ఇంత చెప్పి నేను ఐఎమ్ నాట్ మేకింగ్ మలయాళం ఫిల్మ్, ఐఎమ్ మేకింగ్ మై ఫిల్మ్. వాట్ యు లైక్ ఈజ్ డిఫరెంట్, వాట్ యు మేక్ ఈజ్ డిఫరెంట్, అంతే కదా. యా. సో మీరు జనాల కోసం తీస్తున్నారు? No, I'm making myself too. Sir, film making is so, see, you're committed 2 years, 3 years of life అని మీరు ఇచ్చు, నచ్చకుండా మీరు సినిమాని ఎలా తీస్తారు సార్ అంత డిటాచ్డ్గా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్. అండ్ ఐ రైట్ మై స్టోరీస్, ఐ రైట్ మై డైలాగ్స్, ఐ రైట్ మై ఓన్ స్క్రీన్ ప్లే. సో ఐ లవ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ అదర్ లాంగ్వేజ్. ఐ లవ్ మై ఆడియన్స్. నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. తెలుగు సినిమాలు మీరు అదర్వైజ్ ఎంజాయ్ చేశారంటే చెప్తున్నాను నేను. ఎందుకంటే మన సినిమాలు ఎందుకు చెప్పట్లేదంటే అన్ని మన సినిమాలు ప్రతిదీ చూస్తాను నేను. ఐ ఎంజాయ్ అ లాట్ ఆల్సో.
లైక్ మరి ఒక్కొక్కసారి కూడా కాదు, ఇప్పుడు RRR లాంటి సినిమా నేను 4 షోలు కంటిన్యూస్గా చూసేసాను. మీకు ఒక సెన్సిబిలిటీస్ ఉన్నాయి, యు ఆర్ గ్రోయింగ్ విత్ ఈచ్ ఫిలిం టెక్నికల్లీ ఆల్సో. ఈ ఫిలింలో యాక్షన్ ఈస్ ద వన్ దట్ ఈస్ యాడెడ్ కదా మీకు, పాత సినిమాలతో పోలిస్తే మీరు చేసిన సినిమాలు. ఈ ఫిలింలో వాట్ ఈస్ ద న్యూ థింగ్ యు ఆర్ లెర్నింగ్ అండ్ యు ఆర్ ప్రొజెక్టింగ్ టు ద ఆడియన్స్? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ ఆల్సో. అంటే అందరు నన్ను ఏమంటే ఆ ఉమెన్ అంటే లైక్ ఐ ట్రైడ్ ఈచ్ ఫిలిం. ఓ మై ఫ్రెండ్ ఈజ్ ఎ రామ్ కామ్, ఎంసీఏ ఈజ్ ఏ ఫ్యామిలీ డ్రామా, వకీల్ సాబ్ ఈజ్ ఏ కోర్టూన్ డ్రామా, తమ్ముడు ఈజ్ అన్ యాక్షన్ అడ్వెంచర్. సో ఇందులో ఏంటంటే సార్, ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ లైక్ విత్ ద యాక్షన్ యాజ్ వెల్ as the visual, sir. When you, the moment you say action, it has to come with a visual. So I went for the more visual narration, sir. Other than the action also, I went for a నా ముందు సినిమాలలో 50 పేజీల డైలాగ్ ఉంటే ఈ సినిమాలో 20 పేజీల డైలాగులు ఉన్నాయి. సో ఐ కట్ డౌన్ 60% ఆఫ్ ద డైలాగ్ పోర్షన్ అండ్ ఐ మేడ్ ఇట్ ఇంటూ ఎ విజువల్. యూ విల్ సీ ఫ్రమ్ ద వర్డ్ గో ఇన్ ద ఫిలిం. దట్ ఐ కెన్ అవుచ్. Like, that is visually narrated. Then more than the dialogue, like, I didn't convince anything. And a few drama scenes tappa, all other things I conceived through visual. Like, the screenplay gani, story narration gani, I tried my level best to conceive with the visual than saying it in the verbal thing. Right. Yeah. Inkoti Nitin JM film lo. Yeah, sir. He was a normal character. Yeah. A normal character which is thrown into a situation where he has to rebel, fight and win. Yes, sir. Kada. His image is like a మామూలు normal boy who just లేతగా ఉండేవాడు. వాడిని చంపడానికి వస్తుంటే he has to survive. Yeah. He has to win his love. Yeah. అందులో బాగా క్లిక్ అయింది. బట్ దాని తర్వాత ఆయన లవ్ స్టోరీస్ బాగున్నాయి కానీ వెన్ ఎవర్ హీ ట్రై టు డూ హీరో కైండ్ ఆఫ్ హీరోయిజం ఫైట్స్, దానికి జనాలకి ఐడెంటిఫైబుల్ ఫ్యాక్టర్ ఉండదు. బట్ ఇందులో ఇట్ ఈస్ లుకింగ్ రియలిస్టిక్ అన్నట్టు. అంటే హీఈస్ ఫోర్స్డ్ ఇన్ టు ద సిచ్యుయేషన్. హీఈస్ నాట్ లైక్ ఏ మ్యాచో గై కాదు. హీఈస్ మోర్ లైక్ ఏ నార్మల్ గై హూ ఈస్ పుట్ ఇన్ ఏ సిచ్యుయేషన్ వేర్ హీ హ్యాస్ టు ఫైట్ అండ్ విన్. యా, కరెక్ట్ సార్. యూఆర్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ 100 out of 100 అండి. ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్లేయింగ్ ఏ నార్మల్ గై బట్ ఈజ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ యాక్షన్. సో యాక్షన్కి కూడా నేను ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఆయనకి హ్యావ్ గివెన్ ఏ వ్యాలిడ్ రీజన్. ప్రాబబ్లీ అతనికి చిన్నప్పుడు ఏదో కర్రసాము సంథింగ్ ఏదో మార్షల్ ఆర్ట్ ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. I have given him a sport background to make him look more macho. Then it's not like out of a hero వచ్చి 100 మందిని కొట్టారని కాకుండా, అండ్ ఐ మెడ్ అంటే లైక్ అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వై హీ హ్యాస్ టు ఫైట్ అనేది. సో జస్ట్ లైక్ దట్ అలా ఫైట్ అని కాకుండా ప్లస్ ఫైట్ చేస్తున్నాడు అని కాకుండా. రైట్. సో జనరల్గా హీరోలు ఫైట్ చేస్తున్నప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్లో ఏరోబాటిక్స్, థ్రెడ్ వర్క్ అలా ఉంటుంది. ఇంకోటి కొంచెం బ్రెయినీగా ఆలోచించేసేసి కొంచెం టెక్నిక్స్ యూజ్ చేసి బూబీ ట్రాప్స్ లాగా పెట్టేసేసి అంటే బోత్ ఉంటాయి సార్. బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. రైట్. ఎవరు హూ టుక్ కేర్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్? యాక్షన్ అండి అంటే మల్టిపుల్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు సార్. సో విక్రమ్ మోర్ మేజర్ యాక్షన్ చేశారు సార్. ద మ్యాన్ హూ డిడ్ KGF అండ్ కాంతారా. సో ఆయన మేజర్గా చేశారు. తర్వాత రవివర్మ మాస్టర్ ఒక ఫైట్ చేశారు. రియల్ సతీష్ ఒక ఫైట్ చేశారు. మన రామకృష్ణ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఇంతమందిని పెట్టారా? అంతమంది అంటే అవైలబిలిటీ సార్. సో బట్ కన్సీవ్ చేసేది మీరు కదా 100%. అటున్నప్పుడు డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఫైట్ మాస్టర్స్ ఉన్నప్పుడు సీమ్లెస్ ఫ్లో ఎలా ఉంటుంది? ఒక హీరో ఒక విధంగా ఫైట్ చేస్తుంటాడు, వేరే వాళ్ళు డిఫరెంట్ డైరెక్టర్. నేను కన్సీవ్ చేశాను కాబట్టి ఇట్ సీమ్లెస్గా ఉంటుంది సార్. ఇట్ ఈస్ కన్సీవ్డ్ బై ద ఫైట్ మాస్టర్స్. అది మీకు తెలిసిపోతుంది సార్. ఈ ఫైట్ ఒకలాగా ఉంటుంది, ఆ ఫైట్ ఒకలాగా ఉంటుంది, ఇంకో ఫైట్ ఇంకోలాగా ఉంటుంది. జస్ట్ బికాస్ ద ఐడియా, బికాస్ దిస్ ఫిలిం ఈజ్ ఎ కంప్లీట్ యాక్షన్ ఫిలిం. ఐ నరేట్ ద ఫిలిం. ఇప్పుడు ఈ సినిమాని మీరు కథ చెప్తే నా నరేషన్ 15 నిమిషాల్లో అయిపోతుంది. కానీ నేను కథ చెప్తున్నప్పుడు నేను 2.5 hours కథ చెప్పాను నితిన్కి. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్న ప్రతి యాక్షన్కి నేను ప్రాపర్ యాక్షన్ అంతా నరేట్ చేశాను నేను ఫుల్గా. అంటే వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్, అంటే మేబీ డైనమిక్స్ కొంచెం డెవలప్ చేసి ఉంటాం తప్ప, అదర్వైజ్ ద సిచ్యువేషన్, హౌ ఈ విల్ కమ్, హౌ విల్ ఎన్కౌంటర్, హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డూయింగ్, అవన్నీ దట్ ఐ ఆల్రెడీ కన్సీవ్డ్ అండి. దట్స్ వై ఇట్ బికమ్ సీమ్లెస్ అండి. ఇప్పుడు లేదనంటే ఒక యాక్షన్
ఈ ఫైట్కి నిలవండి మాస్టర్ని ఐడియా చెప్పండి అని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ లైక్ సీమ్లెస్ అండి. అండ్ దిస్ ఫిలిం విల్ నాట్ సపోర్ట్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంసీఏ లాంటి సినిమాలో అయితే నేను హ్యాపీగా 4 ఫైట్లు 4 రకాలుగా పెట్టేసుకోవచ్చు అండి. ఓవర్ నైట్ కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ దట్ వన్ కైండ్ ఆఫ్ ఏ ఫ్లో సార్. అది అచీవ్ చేశారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ ఉంది. దెన్ హీరోయిన్ సప్తమి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ కన్నడ. కాంతార కదా, కాంతార రైట్. ఇందులో కూడా ఒక మ్యాన్స్ గ్రీడ్ వర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ని డిప్లీట్ చేసే ఆస్పెక్ట్ ఉంటుంది అందులో కూడా. మీరు కథ రాసేసారా? ఓకే, అదే కాదు, దట్ గై లుక్స్ లైక్ ఎ క్యాపిటలిస్ట్. why you so hurry decoding the story? That's good. No, అలా డీకోడ్ చేశారంటే జనాలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు. డీకోడర్ లేదంటే okay, that is also you should be, అంటే వాళ్ళు they are getting into it, they are involving it. That it's a compliment, 100% right. It's a backhanded compliment అన్నట్టు. ఇలా డీకోడ్ చేసి ఏదో ఒక స్టోరీ చెప్పడం. సో కాంతారాకి ఈ ఫిల్మ్కి వాట్ ఈస్ ఏదన్నా ఉంటుందా సిమిలారిటీ? లేదు సార్, నో సార్, నో. అంటే ఇలా ప్యారలల్స్ డ్రా చేస్తారేమో కానీ సార్, అండ్ ఇట్ హ్యాస్ గట్ నథింగ్ టు డూ విత్ కాంతారా అండి. బట్ కాంతారా ఇస్ ద వన్ ఫిలిం. ఇప్పుడు మీరు అడిగినప్పుడు నేను టక్కన చెప్పలేకపోయాను కానీ కాంతారా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిలిం విచ్ ఐ లైక్ ఇమ్మెన్స్లీ అండి. సో ఐ వాజ్ బ్లోన్ అవే వెన్ ఐ సా కాంతారా. సో నేను ఏంటంటే దట్స్ వై ఐ టుక్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ కాంతారా యాక్చువల్లీ. అజ్నీష్, సప్తమి and Vikram Moore. I asked the DOP also, but Kantara 2 wala he couldn't do like. Yeah. Good. At least technical aspects lo you can extract కొంచెం అదంతా రూటెడ్ గా ఉండి at the same time ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో అలాగా ఈ ఫిల్మ్ ని కూడా మీరు అలా అనుకోవచ్చు సార్. రైట్. మీరు సిద్ధార్థ్తో చేశారు, నానితో చేశారు, పవన్ కళ్యాణ్తో గారితో చేశారు, నితిన్తో చేశారు. సో టెల్ మీ అబౌట్ దేర్ పర్సనాలిటీస్ విచ్ జనరల్గా మీరు కేటగిరికల్లీ అబ్జర్వ్ చేసి మామూలు జనాలకి తెలియని. సిద్ధార్థ్ ఈజ్ అంటే లైక్ అంటే ది పీపుల్ డజంట్ నో, బట్ సిద్ధార్థ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. Like, he knows music, he can write lyrics, and he can act well, and he can write screenplays, and his is very very good at music actually. Chaala mandiki teliyadu tanu. If you go and sit with him in the night, he can entertain you with his songs. Just ala meeku akkada bench unna gaani he will bench meeda daru vesesi meeku early morning varaku paatalu paadi mimmalni entertain cheyagalutadu, and he can play couple of instruments also. So people doesn't know it, and he's a very 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 talented guy andi. As all andariki telusu, and he's a very good actor ani tanu. Kakapothe entante ఆయన పర్సనాలిటీ అన్ని క్యారెక్టర్లకి సెట్ అవ్వదు కాబట్టి ఈస్ బీన్ లిమిటెడ్. సో బట్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్. అండ్ కమింగ్ టు నాని బ్రో, లైక్ అంటే ఆఫ్ ఆల్ దీస్ అంటే ఇప్పుడు సార్ నేను ఐ లవ్ నాని ఇమ్మెన్సివ్లీ. అండ్ అఫ్ కోర్స్ నాకు ఒక కృతజ్ఞత ఉంది. హీ గేవ్ మీ కమర్షియల్ లైక్ కమర్షియల్ హిట్ అంటే నాకు హీ గేవ్ మీ ద సెకండ్ బ్రేక్ విచ్ వాస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ మై లైఫ్. అండ్ హీల్ ట్రస్ట్ ద డైరెక్టర్ అండి. అండ్ హీఈస్ అంటే నాని బ్రో ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ డే, మీరు అందరికీ తెలుసు. వై? బికాస్ హీ వోంట్ లిమిట్ హిమ్సెల్ఫ్. మీరు డైరెక్టర్గా మీరు వెళ్తే హీ విల్ అంటే లైక్ హీ విల్ పుష్ హిమ్సెల్ఫ్ టు దట్. అంటే మనం అతను పుష్ చేస్తే ఇంకా 4 అడుగులు ఆయన ముందుకెళ్తారండి. అండ్ కళ్యాణ్ గారి గురించి ఎవ్రీబడి నోస్ ఇట్ సార్. నేను స్పెషల్గా కళ్యాణ్ గారి గురించి లైక్ ఈజ్ నాట్ అంటే ఆయన ఈజ్ లైక్ ఓపెన్ బుక్. ఆయన గురించి తెలుసు. బట్ వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఈజ్ హీ లైక్స్ ఆనెస్ట్ పీపుల్. సో కళ్యాణ్ గారు ఎందుకు నాకు అనిపించిందంటే దెర్ విల్ బీ అంటే ఆ స్టేజ్లో సార్ దెర్ విల్ బీ పీపుల్ అంటే అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టే గ్రౌండ్ అండ్ గెట్ సరౌండెడ్ బై ద ఆనెస్ట్ పీపుల్ అండ్ రికగ్నైజ్ ద ఆనెస్టిటీ. అంటే చాలా విషయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు, పర్సనాలిటీని ఎస్టిమేట్ చేయడంలో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ
వాళ్ళ యాక్టర్స్ అయిపోతారు అవును. దాన్ హిమ్ బీయింగ్ ఏ యాక్టర్ లైక్ యూనో దే అండ్ ఆ టైమ్స్ ఎక్కి చాలా చెప్తారు, దే ట్రై టు ఇంప్రెస్ హిమ్. బట్ ఈజ్ వెరీ అంటే అంటే నేను ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే సార్ లైక్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యావ్ టు సే హిమ్ ఆన్ ద ఫేస్ వైల్ వకీల్ సాబ్ జరుగుతున్నప్పుడు కానీ, ఒక సీన్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇంకేదైనా విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పడం కానీ, ఐ వాజ్ వెరీ 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 ఓపెన్ అండ్ విత్ ద హానెస్ట్ అండ్ ఈ వెల్కమ్డ్ ఇట్ అండ్ ఈ గేవ్ మీ దట్ స్పేస్. యాక్చువల్ అందుకొరకు మేము వకీల్ సాబ్ రీసెంట్గా ఆయన చేసిన సినిమాల్లో ఫాస్ట్గా వితౌట్ ఎనీ హికప్స్ లైక్ వీ వుడ్ ఏబుల్ టు కంప్లీట్ జస్ట్ బికాస్ ఈ లవ్స్ దట్ ఆనెస్టీ అండ్ ఈ లైక్స్ ఇట్. అండ్ ఎవరైనా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇట్స్ టిప్ లైక్ బీయింగ్ హానెస్ట్. ఆయన ఏంటంటే హీ రీడ్స్ పీపుల్, హీ నోస్ హూజ్ హీ. సో బట్ ఐ థింక్ హీ లైక్స్ ఆనెస్టీ. అండ్ నితిన్ ఈజ్ లైక్ యాక్టర్స్ అందరూ అంటే లైక్ సార్ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్ యాక్టర్స్కి యూజువల్గా లైక్ అంటే నేను ఉండాలి, నేను ఎక్కువ కనిపించాలి, నేను చెయ్యాలి, నాదే ఉండాలి అనేది కొంచెం అంటే కొంచెం ఉంటుంది సార్. దట్ ఈస్ వన్ యాజ్ అన్ యాక్టర్స్ అలాంటి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది సార్. లైక్ ఆ మైండ్ సెట్ తోటే ఉంటారు. బట్ నితిన్ ఈజ్ సంబడి హూ ఈజ్ లైక్ ఈ డజంట్ కేర్ లైక్ అంటే నేనెంత, నాదెంత ఉంది, నాదెంత ఉంది, వీళ్ళది ఎక్కువ ఉందా, నాది ఎక్కువ ఉందా, నాది ఎక్కువ ఉండాలి కదా, నేను హీరోని కదా. హీ నోస్ ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. బట్ ఈజ్ నాట్ వన్ హూ మెజర్స్ అంటే దాన్ని పట్టుకొని కొలతలు వేసుకొని చూసుకునే పర్సన్ కాదు. యాజ్ లాంగ్ యాజ్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ ద వర్క్, ఫిలిం షుడ్ వర్క్ లైక్ ఫిలిం వర్క్ అవ్వాలి అని ఆలోచించే పర్సన్. ఇట్స్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అండి. సో ఎవరన్నా అంటే నేను ఐ డెంట్ మేక్ ఏ ఫన్ ఫిలిం విత్ హిమ్ బట్ లైక్ నేను ఐ కుడ్ ఏబుల్ నోటీస్ ఎవరన్నా జోక్ చేసినా, క్రాక్ చేసినా ఈ విల్ లైక్ వాళ్ళు బెటర్గా చేశారని వాళ్ళు అప్రిషియేట్ చేయడం కానీ అలా చేయడం కానీ ఓపెన్ అండ్ ఈజ్ వెరీ అంటే నో నాన్ సెన్స్ అంటారు కదా సార్. లైక్ పెద్ద బ్యాగేజ్లే ఉండవండి. ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. ఈ కమ్స్ అండ్ లైక్ ఈ డస్ హిస్ జాబ్ అండ్ జస్ట్ గో. సో ఇట్ ఈస్ అంత నార్మల్గా ఉండడం కూడా ఒక ఆర్ట్. నార్మల్గా ఉండటమే కష్టం అండి. దట్స్ ఎ రేర్ క్వాలిటీ. ఓకే, ఫైనల్గా తమ్ముడు ఫిలిం యాజ్ అన్ ఆడియన్ ఏది వర్కౌట్ ఉంది అనుకుంటున్నారు? మీరు మొత్తం చేశారు కాబట్టి ఇలా ఏ వర్కౌట్ అవుతుందంటే సార్ మీ థింకింగ్ దిస్ విల్ వర్క్ అనే కంటే ఐ ప్రెజెంటెడ్ ఇట్, ఐ వాంట్ టు సీ వాట్ వర్క్డ్. ఇప్పుడు నేను ఇది వర్కౌట్ అవుతుందని చెప్పడం కంటే కూడా ఐ హావ్ మేడ్ ఏ ప్రోడక్ట్, ఐ వాంట్ టు సీ యూ టు టేస్ట్ ఇట్ అండ్ సీ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ టెల్ మీ దిస్ వర్క్ ఫర్ మీ తమ్ముడు. లైక్ మీకేది వర్క్ అయింది సినిమాలు చెప్పండి. సేమ్ లైక్ నాకేం వర్కౌట్ అయిందంటే సార్ లైక్ ఆల్ ద క్యారెక్టర్స్ హ్యావ్ వర్క్ ఫర్ మీ. వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్, వాళ్ళ డైనమిక్స్, క్యారెక్టర్స్ మధ్యన వచ్చే కెమిస్ట్రీ, ద మూమెంట్, ద ప్లేస్ వేర్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫిలిం అండ్ ద ప్లేస్ వేర్ దే ఆర్ టేకింగ్ ద స్క్రీన్ ప్లే ఫార్వర్డ్. ఈ 5-6 క్యారెక్టర్లు వచ్చి వాళ్ళు సినిమాని ముందుకు తీసుకెళ్లే విధానం నాకు దట్ వర్క్ ఫర్ మీ సార్ యాక్చువల్లీ. సో ఐ హోప్ ఐ డోంట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ లేయర్స్ టు ఇట్, దెర్ ఆర్ సో మెనీ డైనమిక్స్ ఇన్ దిస్. దెర్ ఇస్ అ visual treat, there is an action, there is a good background score and I won't mind if you like there are ఇదే ఉందనేది లేదు. నా సినిమాలో చాలా రిలేషన్షిప్ డైనమిక్స్ ఉన్నాయి, బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఉంది. సో లైక్ ఐ విల్ మీరు ఏది బై చేసినా ఐ విల్ బీ ఎంజాయింగ్ ఇఫ్ యూ బై ఎనీథింగ్. రైట్. ఇందులో ఏది నచ్చినా కూడా నాకు ఓకే. జనరల్గా హీరో వర్సెస్ విలన్ స్టోరీస్లో హీరో విలన్ ఫైటే ఉంటుంది, మధ్యలో సిస్టమ్ అంతా ఉండదు. లైక్ పోలీస్, లా. బికాజ్ అవి ఏంటంటే సార్ అది ఎందుకు ఈ సినిమాలో ఉందా లేదా? అది ఈ సినిమాలో కూడా లేదు సార్. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. బట్ ఈ సినిమాలో లేకపోవడానికి రీజన్ ఉంది సార్. ఓకే, విచ్ will be revealed in the film. Which will be revealed. అంటే ద మేజర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఈ పోలీసులు, లాయర్లు ఎవరు లేరు. సో వాళ్ళు ఎందుకు లేరు అనేది మీకు యూ విల్ ఫైండ్. బట్ అడవిలో జరుగుతుంది కాబట్టి యాక్సెస్ కూడా చాలా. బట్ అడవిలో జరిగినా కానీ ఇట్ ఈస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో బట్ యూ విల్ ఫైండ్ ఇట్ వై దెర్ ఈస్ నో దీస్ పీపుల్ ఆర్ ఇంటిగ్రేట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే వై డిడ్ దే కమ్ ఇన్? దే కమ్ అంటే దే కమ్ అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్. బట్ ఏ పాయింట్లో వస్తారు? సార్ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ బేసికల్లీ because villain is powerful. That is what system connections. So that is what usually happens, sir. You have to see why they can't come. Another is also a interesting factor.
ఓకే, తమ్ముడు నిజంగానే ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇట్స్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. నాకు I told somebody told me, my peer, you like the first trailer most. చెప్పారా? యా, ఫస్ట్ ట్రైలర్ ఈజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్. దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ట్రైలర్ నే కొంచెం అదేనే స్క్రీన్ ప్లే మార్చేసేసి విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఫస్ట్ ట్రైలర్ ఈజ్ మోర్ పవర్ఫుల్, అంటే మోర్ ఇంపాక్ట్ మేకింగ్. దిస్ ఈజ్ మోర్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ద విలన్. యా, దట్స్ నైస్. ఆల్ ద బెస్ట్. Thank you, sir.